హాయ్ అండి. తెలుగు వాళ్ళం అయ్యుండి గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందులోనూ ఫంక్షన్స్‌లో వడ్డించే గోంగూర పచ్చడి రుచే వేరు. ఎప్పుడైనా నోటికి పులుపులుగా తినాలనిపిస్తే గనక ఈ విధంగా గోంగూర పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇది ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక చిన్న టమాటాని కట్ చేసి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి 2 కట్టల వరకు గోంగూరని వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. గోంగూర మొత్తం ప్యాన్‌లోకి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి 2-3 నిమిషాలకి వేడికి గోంగూర అనేది తొందరగా మగ్గిపోతుందండి. చూసారు కదా! చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని 1 బై 1 మిక్సీ జార్‌లోకి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకొని, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత గోంగూర పేస్ట్‌ని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మీకు టైం ఉండి వీలుంటే గనక ఈ పచ్చడిని రోట్లో చేసుకోండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఫైనల్‌గా పచ్చడి పోపు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్‌ని ఫాలో చేయండి.